హుస్సేన్ సాగర్ కు సరికొత్త అందాలు చుట్టూ స్కై వాక్ సైకిల్ ట్రాక్. హైదరాబాద్ నగరంలో అనేక చూడదగ్గ ప్రదేశాలున్నాయి. అందులో ముఖ్యమైనది హుస్సేన్ సాగర్. వీకెండ్ డేస్ లో లక్షల మంది హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న పార్కులు, సందర్శన ప్రాంతాలకు ఎంజాయ్ చేసేందుకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో టూరిస్టులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు హెచ్ఎండిఏ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా సాగర్ చుట్టూ 10 కిలోమీటర్ల మేర స్కై వాక్, సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచనుంది. ఇప్పటికే సాగర్ ఒడ్డున అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ అమరవీరుల జ్ఞాపకార్థం నిర్వహించిన అమరజ్యోతి, కొత్త సెక్రటేరియట్, ట్యాంక్ బండ్, కొత్త సెక్రటేరియట్, ఎన్టీఆర్ గార్డెన్స్, నెక్లెస్ రోడ్లు, సంజీవయ్య పార్కు, లుంబిని పార్కు టూరిస్టులను విశేషంగా ఆకర్షిస్తుండగా, త్వరలోనే సాగర్ చుట్టూ మరో కీలక టూరిస్టు ప్రాజెక్టు నిర్మించనున్నారు. హుస్సేన్ సాగర్ సరికొత్త రూపు సంతరించుకోనుంది. సాగర్ చుట్టూ మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ప్రణాళిక రచిస్తోంది. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వద్దకు వెళ్లేందుకు చాలా మంది మెట్రోలను ఆశ్రయిస్తారు. వారు ఖైరతాబాద్ స్టేషన్ లో దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ ఐమాక్స్ వీధుగా హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకుంటున్నారు. ఎంఎంటీఎస్ లో వచ్చేవారు సైతం ఖైరతాబాద్ స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈజీగా హుస్సేన్ సాగర్ చేరుకునేందుకు మెట్రో, ఎంఎంటీఎస్ ను కనెక్ట్ చేస్తూ ఐమాక్స్ మీదుగా అటు నెక్లెస్ రోడ్డు, ఇటు ఎన్టీఆర్ పార్కు నుంచి సాగర్ చుట్టూ స్కై వాక్ నిర్మించాలని భావిస్తున్నారు. మొత్తం 10 కిలోమీటర్ల పైనే ఈ స్కై వాక్ నిర్మించనున్నారు. రహదారి పక్క నుంచి అవసరమైన చోట సాగర్ లో స్తంభాలు ఏర్పాటు చేసి వాటిపై స్కై వాక్ నిర్మించనున్నారు. 6 మీటర్ల వెడల్పుతో వీటిని ఏర్పాటు చేస్తారు. ఇందులోనే ఒక భాగం సైకిల్ ట్రాక్ కు, మరో భాగం నడిచే మార్గానికి వేర్వేరుగా ఖాళీ స్థలాలు కేటాయించనున్నారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్, ఎంఎంటీఎస్ స్టేషన్ తో పాటు పీపుల్స్ ప్లాజా, జలవిహార్, సంజీవయ్య పార్క్, లుంబిని పార్క్, ఇందిరా పార్క్, ఎన్టీఆర్ గార్డెన్ ప్రాంతాల్లో ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు ఉంటాయి. వీటిలో లిఫ్ట్లు సైతం ఏర్పాటు చేయనున్నారు. ఈ స్కైవాక్ సమీపంలోనే పలు ప్రాంతాల్లో ఫుడ్ కోర్టులు, ఓపెన్ థియేటర్లు, గేమింగ్ జోన్లు, మినీ థియేటర్లు తదితరాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఒక్కసారి స్కైవాక్ లోకి ప్రవేశిస్తే మొత్తం 10 కిలోమీటర్ల మేర వాకింగ్ చేస్తూ హుస్సేన్ సాగర్ అందాలను దగ్గర నుంచి వీక్షించవచ్చు. సైక్లింగ్, మార్నింగ్ వాక్ సైతం ఈ మార్గాన్ని వినియోగించుకోవచ్చు. టూరిస్టుల నుంచి కొంత టికెట్ రూపేణా డబ్బులు వసూలు చేయనున్నారు. వాటితో పాటుగా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు ప్రత్యేకంగా జోన్లుంటాయి. మొత్తం 500 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. త్వరలోనే డిపిఆర్ సిద్ధం చేసి ప్రాజెక్టు పనులు చేపట్టనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.